నిన్న మార్కెట్ చూసుకుంటే నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మార్కెట్ నిఫ్టీ ఇండికేటైజేషన్ అయితే నెగిటివ్లో ఉండే, కాకపోతే స్టార్టింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన ఇంచుమించు మార్కెట్ అయితే లాభాల్లోనే కొనసాగడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ 594 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 82,380 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 169 పాయింట్లు లాభాల్లో ముగియడం జరిగింది. 25,239 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న ఇంచుమించు 260 పాయింట్లు పాజిటివ్లో ఉంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే 0.34 అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.74% లాభాల్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ తప్ప అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్నే ట్రేడ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉంటుంది, మంత్ 15 డేస్ అయితే అయిపోయింది, ఇంకా 15 డేస్ ఉంది. ఎలా ఉంటుంది మార్కెట్? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? నిన్న ఒకరోజు అంటే 1 వీక్ లాభాల్లో ఉండే, నిన్న కొంచెం నెగిటివ్లో ఉంది, ఈరోజు మళ్ళీ లాభాల్లోకి వెళ్ళింది. ఏం చెప్తారు సార్? అవును, సో మార్కెట్లో జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కొంతవరకు పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. సో గవర్నమెంట్ చాలా క్లియర్ ఇంటెన్షన్ తోటి ఉంది. మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ స్టోరీకి బ్యాక్ బోన్ అనేటువంటి కన్జంప్షన్ ని ఖచ్చితంగా బూస్ట్ చేయాలి అని. సో ఆ కన్జంప్షన్ ని బూస్ట్ చేసే ప్రక్రియలో గతంలోనే 2 సార్లు అటు ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ తీసుకొని వచ్చి అటు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయి ఉండొచ్చు, లేదా మనకి అటు ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ అటువైపుగా కూడా ప్రయత్నం చేసింది. అంటే ఒక రకంగా గతంలో మనకి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నిటిని కూడా కొంతవరకు కట్ డౌన్ చేసుకుంటూ కన్సంప్షన్ ని బూస్ట్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఆటో సెగ్మెంట్ లో కొంతవరకు కొత్త ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు E20 రెవల్యూషన్ ఏదైతే కనిపిస్తుందో, మనకి ఇథనాల్ 20 అనేది ఏదైతే కనిపిస్తుందో, దాని వల్ల మళ్ళీ ఏమన్నా కంపెనీలకు సంబంధించినటువంటి ఆటోమొబైల్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి కంపెనీ నెంబర్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా, ఇది ఒక్కటి మాత్రం కొంచెం వరకు డౌట్ అయితే కనపడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఇంజన్ చేంజెస్, డిజైన్ చేంజెస్ లోకి వెళ్లాల్సిన అవకాశం అయితే కొంతవరకు కంపల్షన్ అయ్యే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఏవైతే E20 రిలేటెడ్ ఉందో అది కొంత ప్రెజర్ అయ్యే అవకాశం అయితే కనపడుతోంది. సో కాకపోతే ఈ జిఎస్టీ కట్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా వెహికల్స్ మీద 8 to 10% వరకు కూడా ప్రైస్ రిడక్షన్ ఉంది. కాబట్టి కొంతవరకు మనకి E20 రిలేటెడ్ కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయితే మన మార్కెట్ మీద కనిపించట్లేదు. సో సేల్స్ పికప్ అవుతాయి కాబట్టి వాళ్ళు దాన్ని కూడా ఎఫర్ట్ చేయగలుగుతారన్న ఒక ఉద్దేశంతో ఈవెన్ ఆటోమొబైల్ సెగ్మెంట్ కూడా కొంతవరకు పాజిటివ్ గా మూవ్ అవుతుంది. కాకపోతే సర్ప్రైజింగ్లీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ మాత్రం కొద్దిగా ఇంకా తడబడుతూనే ఉంది. ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కొంతవరకు ముందలకి వెళ్ళాలి అని అంటే మేబీ ఫెస్టివ్ సీజన్ తర్వాత ఏవైతే నెంబర్స్ రాబోతున్నాయో ఆ ఎఫ్ఎంసీజీ నెంబర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఒకసారి మనకి నెక్స్ట్ ఆ సెగ్మెంట్ లో కూడా మొమెంటం వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా సో ఇండియా అండ్ యుఎస్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే మనకి ఎస్కలేట్ అయ్యి కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ ని కొద్ది వరకు ఆ లోవర్ సైడ్ పుష్ చేసాయో అవి కూడా కొద్దిగా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే కనపడుతుంది. కొంచెం ఏమైనా ట్రేడ్ అగ్రిమెంట్ కనుక స్మూత్ గా జరిగినట్లయితే అట్లీస్ట్ ఈ పెనాల్టీ టారిఫ్స్ ఏవైతే ఎక్స్ట్రా 25% వేశారో వాటి వరకు తొలగించినా కానీ మనకి ఐటీ సెగ్మెంట్ కొద్దిగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. సహజంగా ఈ ఐటీ సెగ్మెంట్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో కొంత హెవీ వెయిట్ గా ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చేటువంటి మూమెంటం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ ని కొంతవరకు అప్ సైడ్ మూవ్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ క్వార్టర్ లో మనకి రాబోయేటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ లో కొంతవరకు ఎర్నింగ్స్ గ్రోత్ ఎస్టిమేట్స్ ను కూడా మార్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా ఫార్వర్డ్ పిఈ కూడా కొంతవరకు రివైజ్ అయ్యి మనకి ముందరికి వెళ్లే అవకాశాలు కొంత బెటర్ గానే కనపడుతున్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ గత కొన్నాళ్లుగా విపరీతంగా మన ఇండియన్ మార్కెట్స్ లో కనపడింది. దానికి గల కారణం ఏవైతే మనకి గ్రోయింగ్ ఎకానమీస్ ఉన్నాయో వాటిల్లో ఇండియన్ ఎకానమీ యొక్క వాల్యుయేషన్ బాగా డీవియేట్ అయింది అనే ఒక ఉద్దేశంతో మన ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు మన ఇండియన్ మార్కెట్ నుంచి సెల్ ఆఫ్ చేసి వేరే మార్కెట్స్ కి వెళ్ళారు. గత 1 year యావరేజ్ తో మనం కంపేర్ చేసినట్లయితే చాలా గ్రోయింగ్ ఎకానమీస్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్ అండర్ పర్ఫార్మర్ గా ఉంది. ఈవెన్ జపనీస్ మార్కెట్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. కానీ లాస్ట్ 1 year మార్కెట్స్ లో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ అండర్ పర్ఫార్మ్ చేయటము, వాల్యుయేషన్ పాయింట్ లో కూడా కొద్ది స్టేబుల్ గా ఉండటము, ఇదంతా కూడా గోయింగ్ ఫర్దర్ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోని మళ్ళీ రివర్స్ చేసి లోపలికి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి గోయింగ్ ఫర్దర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కొంతవరకు కొత్త ఉత్సాహం ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ దట్ డజంట్ మీన్ ఇమీడియట్ గా జరుగుతుందనేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఫేజ్ అంతా కూడా అక్యుములేషన్ ఫేజ్. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ అక్యుములేషన్ ఫేజ్ లో మనం గనక స్టేబుల్ గా పొజిషన్స్ ని బిల్డ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ గ్రోత్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ రిటర్న్స్ ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా గ్రోత్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి అనుకోని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఆ మార్కెట్ అనేది ఎప్పుడైతే పరుగులు పెట్టడం మొదలు పెడుతుందో కనీసం మనకి ఎంట్రీకి కావాల్సిన టైం ని కూడా ప్రొవైడ్ చేయదు. సో సాధ్యమైనంత వరకు ఈ అక్యుములేషన్ ఫేజ్ ని కనుక మనం వాడుకోగలిగితే
మంచి ఎంట్రీ పాయింట్స్ అయితే మనకు మార్కెట్లో దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఈ వాలిటాలిటీ మార్కెట్లో F&O ట్రేడింగ్ గురించి కానీ నిఫ్టీ లెవెల్స్ ఏం చెప్తారు సార్? F&O ట్రేడర్స్ ముఖ్యంగా ఏం చెప్తారు? సో F&O ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్కెట్ చాలా డిఫికల్ట్ గా ఉంది. ఎప్పుడైనా F&O ట్రేడింగ్ అనేది కంఫర్టబుల్ గా ఉండాలి అని అంటే వాలటిలిటీ ఇండెక్స్ అనేది 13 to 15 మధ్యలో ఉంటే కంఫర్ట్ జోన్ గా పరిగణిస్తూ ఉంటాం. కానీ మనకి ఇండియా విక్స్ అనేది మనకి 10 to 11 మధ్యలోకి వచ్చేసింది. సహజంగా మనకి ఇండియా విక్స్ అనేది 10 to 11 మధ్యలోకి వచ్చినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కి ఒక గండు కాలంగా ఉంటది. అట్లాంటి టైంలో ఆప్షన్స్ ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సెల్లర్స్ అందరూ కూడా దగ్గరగా పొజిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి టైంలో ఏమైనా సడన్ స్పైక్స్ వచ్చినా ఏదైనా బ్యాడ్ న్యూస్ లాంటిది ట్రిగ్గర్ అయినా కానీ ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆప్షన్ బయర్స్ కి కూడా పెద్ద ఫేవరబుల్ గా ఉన్నటువంటి కండిషన్ అయితే కనిపించట్లేదు. సహజంగా ఆప్షన్ బయర్స్ కైనా కానీ ఎవరైనా డైరెక్షనల్ పొజిషన్ తీసుకుంటే వేరు, కానీ స్కాల్పర్ లాంటి కండిషన్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా సహజంగా వాలటాలిటీ అనేది మార్కెట్ లో అవసరం. యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ లో మార్కెట్ లో వాలటాలిటీ లేదు, అయితే మార్కెట్ సాలిడ్ గా కన్సాలిడేట్ అవుతుంది. అటువంటి టైంలో ఆప్షన్ బయర్స్ ని మింగేస్తూ ఉంటుంది, లేదా సడన్ గా ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. అటువంటి టైంలో ఆప్షన్ సెల్లర్స్ ని మింగేస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి కండిషన్ లో ఇప్పుడున్నటువంటి వాలటాలిటీ ఇండెక్స్ అనేది కంఫర్ట్ జోన్ లో లేకపోవటము అటు ఆప్షన్స్ ట్రేడర్స్ ని కూడా బాగానే సఫర్ చేస్తుంది. ఇప్పుడు ఏమన్నా హెల్ప్ అవుతుంది అని అంటే ఒక స్వింగ్ ట్రేడర్, ఈక్విటీ బేస్డ్ స్వింగ్ ట్రేడర్స్ కి కొద్దిగా మైలేజ్ దొరుకుతుండొచ్చు. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా 25,300 వరకు కూడా వచ్చింది విత్ ఇన్ షార్ట్ స్పాన్ ర్యాలీ, కాబట్టి వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు కనపడుతుంది. సార్ ఇప్పుడు గ్లోబల్ ఫియర్స్ని బట్టి ప్రజెంట్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్లో ఉండాలా, ఏం చెప్తారు? ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇప్పటి నుంచి అక్యుములేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండడం బెటర్. మార్కెట్ పైకి వెళ్తుందానంటే ఇమీడియట్ గా పరుగులు పెడుతుందని డజంట్ మీన్. కొంతకాలం మరి ఇంకొక 1-2 months కూడా టైం ఇవ్వచ్చు. కానీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇన్వెస్టర్స్ కి పనికిరాని మాట ఈ టైంలో. ఓకే, ఈ టైంలో ఒక అక్యుములేషన్ జోన్ గానే పరిగణించాలి. మనం ఇన్వెస్ట్మెంట్స్ లో బుక్ చేస్తున్నాము అని అంటే మార్కెట్ యొక్క వాల్యుయేషన్ బాగా డీవియేట్ అయింది, గ్రోత్ స్టోరీ అనేది పెద్దగా స్ట్రాంగ్ గా లేదు అనుకున్నప్పుడు చేయాలి. ఇప్పుడిప్పుడే అన్ని గ్రహాలు కూడా ఒక రకంగా అనుకూలిస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఈవెన్ మనకి ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అండ్ ఫిజికల్ డిఫిషియట్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డౌన్ జరిగింది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. అన్ని కూడా ఒక ఇన్లైన్ లో మారుతున్న టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ కాదు. కరెక్ట్ గా చెప్పాలి అని అంటే ఇంకా డిప్ వస్తే ఇంకెక్కువగా యాడ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది, కానీ ప్రాఫిట్ బుకింగ్ ఇస్ నాట్ ద టైం నౌ. ఓకే సార్, ఫైనల్గా రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? మార్కెట్ రేపు కన్సాలిడేట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. 25,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. అప్పర్ సైడ్ సెల్లర్స్ కొద్దిగా యాక్టివేట్ అవుతారు, కానీ కంగారు పడే అంత పెద్దగా ఏమి ఉండదు. కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.